హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 105. ఎప్పుడు కూడా ఇంత అల్లరి ఇంత హ్యాపీగా నవ్వని ధృవకి ఈ మూమెంట్ అతనికి ఎంతగానో నచ్చింది. సన్నీ బన్నీ ఇంకా ఆటకి బోర్ కొట్టేసి 5 నిమిషాల ముందే వాళ్ళిద్దరిని వదిలేసి వాళ్ళు బయటకు వెళ్లారు. కానీ ధృవ మాత్రం వాళ్ళు వెళ్ళింది కూడా చూసుకోకుండా మరదలితో ఆడుకోవటంలో బిజీ అయిపోయాడు. మేఘ బ్రతిమాలడంతో, బావా ప్లీజ్ ఇక వదులు, నవ్వి నవ్వి బుగ్గలు పొట్ట నొప్పి వస్తుంది అంటుంది మెలికలు తిరుగుతూ. అస్సలు వదలను, నిన్ను ఇలా చేస్తూ ఉంటే నా లిటిల్ హీరోస్ నవ్వుతున్నారు, వాళ్ళకి గేమ్ నచ్చింది కదా బంగారాలు అని పక్కకి చూసేసరికి ఇద్దరు ఉండరు. ఏరు వీళ్ళు అంటారు ధృవ కొంచెం కంగారుగా. కిందకి వెళ్ళుంటారు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, అప్పుడే వెళ్ళిపోయారా అంటాడు అప్సెట్ అవుతూ. మొహం ఎందుకు అలా పెట్టావు, వాళ్ళ పిల్లలు ఒకే చోట ఉండి ఆడుకోలేరు కదా, తర్వాత వస్తారులే, ఇంకా నన్ను వదులు అంటుంది. ఇంకా తన నడుం చుట్టూ ఉన్న అతని చేతుల్ని పక్కకు నెడుతూ, అరే ఉండనివ్వవే, ఇలా ఉంటే చాలా బాగుంది కదా అంటాడు ఆమె నడుమని ఇంకొంచెం గట్టిగా నొక్కుతూ. అతని ఇంటెన్షన్ గా టచ్ చేయగానే ఆమె నరాలన్నీ ఒక్కసారిగా జివ్వమని ఒంట్లో రక్తం వేగంగా ప్రవహించడం మొదలయ్యింది. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి ధృవ పెదాల్లో కిల్లింగ్ స్మైల్ రాగానే ఇంచి గ్యాప్ లో ఆమె మీదకు వాలిపోయి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నాకు కూడా అలాంటి క్యూట్ బేబీస్ కావాలి, అది కూడా ఒకేసారి ఇద్దరు అంటాడు. అతని అల్లరి మాటలు అర్థం చేసుకోలేని మేఘ, పిల్లలు కావాలని నాకు చెప్తే నేనేం చేస్తాను, వెళ్ళి మావయ్యతో చెప్పు ఇదే మాట, నాకు పిల్లలు కావాలి, తొందరగా పెళ్లి చేయమని, అప్పుడు నీకు తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు, అప్పుడు నీ పెళ్ళాన్ని అడుగు నాకు క్యూట్ గా గుమ్మడికాయ లాంటి పిల్లలు కావాలి అని, అది కూడా ఒకేసారి ఇద్దరిని అని. నేను కూడా దాన్ని అడుగుతున్నాను, చెప్పు ఎప్పుడు ఇస్తావు పిల్లల్ని. బావా నువ్వేం అడుగుతున్నావో అర్థమవుతుందా, నన్ను అడిగితే ఎలా, నీ పెళ్ళాన్ని అడుగు అంటుంది అతని మాటల్లో ఉన్న అర్థాన్ని తెలుసుకోకుండా. అసలు ఈ అందాల రాక్షసుడు తెలిసి అడుగుతున్నాడా తెలియక అడుగుతున్నాడా. మన మేఘ మీద ప్రేమ లేదు, కానీ పిల్లలు మాత్రం, ఉఫ్, దీనికి బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదు, దీనికి నేను చెప్పింది అర్థమయ్యి అర్థం కానట్లు నటిస్తుందా, లేకపోతే అసలు దీనికి అర్థమే కాలేదా. అయినా దీనికి బాడీ మాత్రం ఎక్కడ ఎదిగి చచ్చింది, స్కెల్టన్ లాగా ఉంది, నాకు ఒక చేతికి కూడా సరిపోవడం లేదు, పూర్తిగా మీద పడితే చచ్చేలా ఉంది, మడత పెట్టి జేబుల్లో పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది, దొంగ మొహంది, స్ట్రైట్ గా చెప్తున్నా కూడా అర్థం చేసుకోవట్లేదు అని విసుగ్గా అనుకుంటూ మేఘనాన్ని తిట్టుకుంటాడు ధృవ. అతని ఫేస్ లో కనిపిస్తున్న విసుగును చూసి, ఇప్పుడు నేనేం చెప్పానని అంతగా విసుక్కుంటున్నావు, నాకు తెలుసు అసలు నీకు నేనంటే ఇష్టం లేదు కదా, ఏదో పిల్లలు ఉన్నారని ఆడుకుంటూ నవ్వుతున్నావు అంతే కదా, అందుకే కదా ఇలా ఉన్నావు, లేకపోతే నా మొహం కూడా చూడడం నీకు ఇష్టం లేదు కదా బావా, నీ అవసరం కోసం నువ్వు ఏదైనా చేస్తావు, చీ అన్నా చా అన్నా కోపడినా కసురుకున్నా ఎన్ని మాటలు అన్నా కూడా సిగ్గు లేకుండా పిచ్చిదానిలా నీ మాటలన్నీ దులుపుకుని నీ దగ్గరకు వస్తాను చూడు, నన్ను నన్ను నేను అనుకోవాలి అంటుంది. ఆమె అంటున్న మాటలకి కోపం వచ్చి ఆమె భుజం మీద గట్టిగా కొరికి కోపంగా, నేను అడిగిన మాట ఏంటి, నువ్వు చెప్తున్న మాటలేంటి, ఇప్పుడు నిన్ను ఏమన్నానే, ఇంతకు ముందు అన్నానే కానీ అర్థం చేసుకోకుండా కళ్ళు తాగిన కోతులే కరుస్తున్నావు. అబ్బా రాక్షసుడా, ఎందుకంత గట్టిగా కొరుకావు అని ఆమె 2 చేతులతో అతని భుజాల మీద కొడుతుంది మేఘన. ఏంటే బలిసిందా, కొడుతున్నావు, ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు, నాలో సగంలో సగం కూడా లేవు, ఎందుకే నీకు ఇంత బలుపు. నీకు ఎలా అమ్మ బుజ్జి కన్నా అని స్మూత్ గా మాట్లాడితే నువ్వు మాట వినవే, నా స్టైల్లో మాట్లాడితేనే అని కింద మీద తడుపుకుని భయంతో నా మాట వినేది నువ్వు, చెప్పు ఎప్పుడు ఇస్తావు పిల్లల్ని అంటాడు. ఆ అని వెర్రి చూపుడు చూస్తూ, నేను పిల్లల్ని ఇవ్వటం ఏంటి, నీకేమైనా పిచ్చెక్కిందా అంటుంది మేఘన. ఏమో అదంతా నాకు తెలియదు, ఇంతకు ముందే నీతోనే ఫ్యామిలీ పిక్చర్ ఊహించుకున్నాను, అది నా గుండెల్లో అలా ఉండిపోయింది, అది నా గుండెల్లో నుంచి ఎప్పటికీ వెళ్ళదు, సో గప్చిప్గా నేను చెప్పింది విని సన్నీ బన్నీ లాంటి అందమైన పిల్లల్ని ఇచ్చే, ఇలా ఎక్స్ట్రాగా ఇద్దరిచ్చినా కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను, చెప్పు ఎప్పుడు ప్లాన్ చేద్దాం పిల్లల్ని అంటాడు. బావా అసలు నీకు మతుండే మాట్లాడుతున్నావా, పెళ్లి కాకుండా పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు అంటుంది బిక్క మొహం వేసుకుని. అంటే పిల్లలు కావాలంటే కంపల్సరిగా పెళ్లి అంటాడు ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి. ఆ బండ సొచ్చినడా, ముందు నా మీద నుంచి లే, నా ఒంట్లో ఎముకలు విరిగిపోయేలా ఉన్నాయి,
అయినా ఎంత బరువు ఉన్నావేంటి? నిన్ను చేసుకునేది మోయలేక రెండో రోజే టపా కట్టేస్తుంది. అది నన్ను మోసుద్దో నేను దాన్ని మోస్తాను. దాని సంగతి తర్వాత చూద్దాంలే గాని ముందు నేను చెప్పిన దానికి ఎస్ఆర్నో చెప్పు అంటాడు. మేఘాకి కోపం పీక్స్ లోకి పోయింది. ఏంటి ఎస్ఆర్నో నేను చెప్పేది? నేనంటే ఇష్టం లేదు, ప్రేమ లేదు, పెళ్లి చేసుకోవు. కాపురం చేయకుండా పిల్లలు ఎలా పుడతారు? నేనేమైనా మిషన్ని అనుకుంటున్నావా? నువ్వు అడగగానే పిల్లల్ని జిరాక్స్ చేసి ఇవ్వడానికి? అంటే కాపురం చేస్తేనే పిల్లలు పుడతారా అంటాడు అమాయకంగా మొహం పెట్టుకుని ధ్రువ. అయితే మన ఇద్దరం కలిసి మరి కాపురం చేద్దామా మరి అంటాడు కవ్వింపుగా. దానికి మేఘన కంగారుగా, బావా అసలు నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు. నాకు పిచ్చెక్కుతుంది. పెళ్లి కాకుండా కాపురం ఎలా చేస్తారు? ఈసారికి ఎలా కానిద్దామే. పెళ్లిదేముంది, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముందు కాపురం చేసి క్యూట్ క్యూట్ బేబీస్ దించేద్దాం. ఏమంటావు? అవును, ఇంతకీ నీకు కాపురం ఎలా చెయ్యాలో తెలుసు కదా అంటాడు. అసలే ధ్రువ మాటలకి పిచ్చి ఇరిటేషన్ లో ఉన్న మేఘ ఆహా అంటుంది. అమ్మ కంత్రి మొహం దానా, నువ్వు చూడ్డానికి అమాయకురాల్లా కనిపిస్తుంటే నిజంగానే అమాయకురాలు అనుకున్నాను. కాదే, కొంచెం తెలుసు, కొంచెం తెలీదు అంతే. ఎలా తెలుసు అని నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఆయన ఇలాంటి విషయాలు ఎవరైనా చెప్పుకుంటారా బావా? ముందు నీకు ఇది ఎలా తెలుసో చెప్పవే అంటాడు కొంచెం గట్టిగా. మేఘన మౌనంగా ఉండేసరికి, అంటే సెల్లో ఏమైనా చూసి తెలుసుకున్నావా అంటాడు కోపంగా. లేదు లేదు, నేను ఆ సెల్లో చూడలేదు. నాకు అలాంటి ఆలోచన కూడా అస్సలు లేదు. ఈ ఆన్సర్ చెప్పి నా చేతుల్లో బ్రతికిపోయావే, లేకపోతే గొంతు పిసికి చంపేసేవాణ్ణి అని. ఇంతకీ నీకు ఎలా తెలుసో చెప్పలేదు అని అంటాడు సూటిగా. అంటే సినిమాలో చూశాను అని అంటుంది చిన్నగా నసుకుతూ. అవునా, తెలుగా, ఇంగ్లీషా లేక హిందీనా అంటాడు. మన తెలుగు సినిమాల్లోనే అంటుంది. మన తెలుగు సినిమా పరిజ్ఞానం ఎలా ఉంటుందో తెలిసిన ధ్రువ నవ్వు ఆపుకుంటూ, అవునా, అందులో మొదటి రాత్రి ఎలా చేసుకోవాలో క్లియర్ గా చూపించారా అంటాడు ఒత్తి పలుకుతూ. అవును అని మేఘ నిలువుగా తల ఊపుతుంది, సిగ్గుపడుతూ తలని పక్కకు తిప్పుకుని. అలా సిగ్గుపడుతున్నవే అంటాడు ఎర్రగైన ఆమె బుగ్గలను వేలుతో నిమురుతూ. నేను చెప్పను, నాకు సిగ్గు అంటుంది మొహాన్ని రెండు చేతుల్లోకి దాచుకుని. అరే, నీకు ఎంతవరకు తెలుసో చెప్తేనే కదే నేను నెక్స్ట్ స్టెప్ తీసుకునేది అంటాడు ధ్రువ. దేనికి అంటుంది అమాయకంగా మొహం పెట్టుకుని. దేనికంటే దానికే, ముందు చెప్పు అంటాడు. ఇక వాళ్ళు ఒకరినొకరు హక్ చేసుకుని డీప్ గా ముద్దిచ్చుకున్నారు. ఆ తర్వాత లైట్ ఆఫ్ అయ్యాయి. మొత్తం చీకటైపోయింది. తర్వాత 9 months కి వాళ్ళకి బేబీ పుట్టింది అంటుంది ఎంత అమాయకంగా. ఆమె చెప్పిన దానికి ధ్రువ ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ, కాపురం ఇలా చెయ్యాలి అని నాకు ఇప్పటిదాకా తెలియదు కదే. అదేదో మొన్నే తెలుసుంటే కిస్ పెట్టినప్పుడు లైట్ ఆఫ్ చేసి ఉండేవాడిని కదా. ఇంచక్క ఈ పాటికి నీ బుజ్జి పొట్టలో బేబీ రావడానికి ప్రాసెస్ ఆన్ ది వేలో ఉండేది కదా అంటాడు నవ్వుతూ. అబ్బా, ఆశ దోష అప్పడం. అలా ఎలా లైట్ ఆఫ్ చేయనిస్తానా నేను? మరి అంత తింగర్ బుచ్చి అనుకుంటున్నావా ఏంటి? నువ్వు తింగర్ బుచ్చి ఎందుకు అవుతావి? మహా మేధావి. ఎప్పుడు ఎప్పుడు పుస్తకాల్లో ఉంటే ఇలాగే ఉంటుంది తెలివితేటలు. అప్పుడప్పుడు లోక జ్ఞానాన్ని కూడా బయటకు వచ్చి చూసి నేర్చుకో. లేకపోతే రేపు నువ్వు ప్రతిదానికి ఇలాగే అయిపోతావు. ఇంత వెటకారంగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదులే అంటుంది మూతి ముడుస్తూ. నిజంగానే నీకు కాపురం ఎలా చేయాలో తెలియదు కదా, నేను నేర్పించనా అంటాడు హస్కీ వాయిస్ తో. అతను వాయిస్ లో వచ్చిన మార్పుకి మేఘ కలవరపాటుకి షురు అయినా కూడా దాన్ని బయటికి అస్సలు చూపించకుండా, నీకు తెలీదు అన్నావు అని అనుమానంగా అతని వైపు చూస్తూ, నాకు తెలీదు అంటే నువ్వు ఎలా నమ్మావే తింగరబుచ్చి? అవును, నిజంగానే నేను నమ్మినందుకు ఫారెన్ లో చదువుకున్నావు. మరి నీకే ఏ టు జెడ్ అంతా తెలుసు. నువ్వు మహాముదుడివి. అవును, నేను మహాముదుడిని. ఎంత ముదురునో చూపిస్తాను. ఇప్పుడు కాదు అప్పుడు అని ముద్దు ఇవ్వటం లేట్ అవ్వడం కాదే తింగరబుచ్చి. ఈ రెండింటి మధ్యలో చాలా ప్రాసెస్ ఉంటుంది అని సాగదీస్తూ, ఆ ప్రాసెస్ ఏంటో చూపించనా అంటాడు చెవిలో గుసగుసగా. అతని పెదాలు ఆమె చెవిని తాకగానే ఆమె ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. నాకేం చెప్పొద్దు, చూపించొద్దు అని ఒక క్షణం మౌనంగా ఉండి, నన్ను భయపెడుతున్నావే, వాళ్ళు కూడా అంతే. నువ్వు దద్దివి, నీకేం తెలీదు. రేపు పెళ్ళైతే నీ మొగుడి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అంటారు. ఏం తెలీదని ఏదో చెప్పడం స్టార్ట్ చేశాడు. సగం వినగానే భయం వేసి
వాళ్ళ మాటలు వినకుండా మధ్యలోనే వచ్చేసాను నేను. వెళ్తున్న నాకు ఏవో తీరేసి చూడమన్నారు. వాళ్ళ మాటలకి నాకు గుండెల్లో దడ మొదలైంది. ఇంకా అవి చూసే ధైర్యం లేక చూడలేదు. కాపురం అంటే మొదటి రాత్రి అంటే నేను తెలుగు సినిమాలో చూసిందే అంటుంది ముద్దుగా మొహం పెట్టుకుని. ఆమె అంత అమాయకంగా మాటలు చెప్తూ ఉంటే ఎంతో ముద్దొచ్చింది. ఇంత అమాయకంగా ఎలా ఉన్నావే? ఇలా అయితే మహా కష్టం. ఫ్రెండ్స్ మాటలు వినలేకపోయావు. రేపు నేను మొదలు పెడితే భయంతో మూర్చపోతావో ఏంటో. చాలా మార్చాలి నిన్ను అని మనసులోనే అనుకున్నాడు ధ్రువ. ఇక ఆ అమాయకమైన కొన్ని లక్షణాలు చూసి అప్రయత్నంగానే ఆమె మెడ వంపుల్లో చేతులు జునిపి ఆమె చెంపను బొటన వేలుతో నిమురుతూ ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. పరవశంతో మేఘన కళ్ళు మూసుకుంది. అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియటం లేదు. తెలీదు అన్నే కన్నా తెలుసుకోలేకపోతున్నాడు. కానీ ఆమెతో మాత్రం జీవితాన్ని ఊహించుకున్నాడు. ఆమెతో పిల్లల్ని, ఫ్యామిలీ పిక్చర్ కూడా గుండెల్లో ముద్రించుకున్నాడు. అతను రియలైజ్ అయినప్పటి నుంచి అతనిలో చాలా మార్పు వచ్చింది. ఆమె దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది. అతను బాధపడుతున్నప్పుడు ఆమె ఓదారుస్తూ ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది. ఆమెను ఏడిపిస్తూ ఆమెతో అల్లరి చేస్తూ ఉంటే ఇంకా ఇంకా నచ్చింది. మరి దీనంతటికీ కారణం అతని మనసులో ఆమె మీద ఉన్న ఫీలింగ్ ఏంటో తొందరగా అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి ఎప్పుడు తెలుసుకుంటాడో? తెలుసుకుంటాడులే. ఆమెను అలా ముద్దు పెట్టుకోగానే అతని మనసులో కూడా ఏదో తెలియని పరవశం మొదలయ్యింది. అతని పెదాలు అక్కడి నుంచి ఆమె కను రెప్పలను సున్నితంగా తడిమాయి ప్రేమగా. మేఘ శ్వాస ఒక్కసారిగా భారమయ్యింది. నుదుటిన చెమటలు పట్టాయి. అతని వెచ్చని ఊపిరి ఆమె మోముకు తాకుతూ ఉంటే ఆమె గుండెలు ఎదురాయి. ఆమె ఒంట్లో విపరీతంగా వణుకు మొదలయ్యింది. ఇంతలో ఆమె అంతరాత్మ వివేకం మొదలయ్యింది. ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావు? నువ్వు స్పృహలోకి రావే, స్పృహలోకి రా. అతనికి నువ్వంటే అసలు ఇష్టం లేదు. అలాంటప్పుడు మరి నువ్వు? ఒక్కసారిగా అతను మాయలో నుంచి బయటకు వచ్చి ఆమె బలమంతా ఉపయోగించి ధ్రువాన్ని వెనక్కి నెట్టి బెడ్ దిగి రూమ్ లో నుంచి కంగారుగా బయటకు పరిగెత్తేసింది మేఘన. జింక పిల్లలా పరిగెత్తుతున్న ఆమె వైపు చిరునవ్వుతో అలాగే చూస్తూ ఉంటాడు. ఆమె రూమ్ లో నుంచి బయటికి వెళ్ళగానే వెలికిలా తిరిగి ముసిముసిగా తనలో తానే నవ్వుకుంటాడు ధ్రువ. ఇక ఆ చీకటి వ్యక్తి విలన్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సింగమనేని కుటుంబం అంతా ఒకే చోటికి చేరింది అని. విలన్ డ్రింక్ సిప్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ అందరూ ఒకే చోటికి ఎందుకు చేరారు అని ఆలోచిస్తూ ఆ సిద్ధుగాడికి వాడి మీద అటాక్ చేసింది తన వాళ్ళేనని తెలిసేలా చేశా కదా, మరి వాడిని చంపాలి అనుకుంటున్న వాళ్ళని ఇంట్లో ఎలా పెట్టుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. సిద్ధు ప్లాన్ ఏంటో అర్థం కాదు అతనికి. అందరూ ఒకే చోట ఉంటే మనకే మంచిది కదా, ఒక్కొక్కరిని కాకుండా ఒకేసారి అందరికి స్పాట్ పెడితే మన చేతికి కూడా పని తగ్గుతుంది అని భైరవ గట్టిగా కేక వేస్తాడు. చూద్దాం, సిద్ధు కూడా ఆ రౌడీని తొందరలోనే ముగించేస్తారు లేండి. ఫ్యామిలీ కూడా కలిసిపోతుంది మెల్లమెల్లగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.